నమస్కారం వాజన్ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు వడ్డీ నుంచి విముక్తి. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్. అనునిత్యం నగరాభివృద్ధి లక్ష్యంగా కృషి. బాబామెట్టలో రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల. విజయనగర క్రీడా స్ఫూర్తికి ప్రతీక గురునాయుడు. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కు బ్రహ్మరథం పట్టిన నగర ప్రజలు. వివరాలు చూద్దాం. చిరు వ్యాపారులు, హస్త కళాకారుల, సాంప్రదాయాల వృత్తుల వారికి జగనన్న తోడు ఎంతో బాసటగా ఉంటుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. జగనన్న తోడు పథకం 5వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన వడ్డీ రీఎంబర్స్మెంట్ను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాకు జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్, శాసన మండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు, రఘురాజు, శాసనసభ్యులు బడుకొండ అప్రనాయుడు, సంబంగి వెంకట చిన్నప్పనాయుడు, కంబాల జోగులు, నగర మేయర్ వి విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కొలగట్ల శ్రావణి, రేవతీదేవి, డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్ళ మీద వారిని నిలబెట్టేలా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణం ఇవ్వటం వల్ల రాష్ట్రంలోని నా ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెమ్మలకు కలిగిన ప్రయోజనం ఎంతో కూడా ఒక 4 మాటల్లో వీరికి జరిగిన మంచి ఏమిటో కూడా చెప్పాలి అని అంటే, నేడు ఈ జగనన్న తోడు ఈ కార్యక్రమం ద్వారా మరోసారి 3,95,000 మందికి ఈ చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు ఈ సాయంతో కలిపితే ఇప్పటి వరకు 15,03,558 మంది కుటుంబాలకు, అంటే వారికి లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించిన ఈ వడ్డీ లేని రుణాలు ఏకంగా 2,011 కోట్ల రూపాయలు. నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈరోజు నగరంలో 5వ డివిజన్ బాబామెట్టలో 17 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవి పార్క్లో జరుగుతున్న విద్యుత్ లైట్ల ఏర్పాట్లు, కమ్యూనిటీ హాలు, రీడింగ్ రూమ్ల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ వెంపడపు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి కృషి చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్ గాదా మురళి మాట్లాడుతూ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తమ డివిజన్లో అనేకసార్లు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఈశ్వరపు రేవతీదేవి, జోనల్ ఇన్ఛార్జ్ కేవి కృష్ణారావు, బంగానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ డివిజన్లో భాగమైన బావమెట్ట బీటీ రోడ్డు ఓపెనింగ్కి మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు రావడం జరిగింది. ఈరోజు బీటీ రోడ్డుకి 17 లక్షలు ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బట్టి చాలా రోజులు బట్టి రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్న స్థానికులు చాలా అవస్థలు పడి రోడ్డు వేయట్లేదు అంటుంటే ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే వెంటనే స్పందించి 17 లక్షలు ఇవ్వడం జరిగింది. మొన్న ద్వారకా నగర్ వచ్చారు. ద్వారకా నగర్లో అక్కడ జనాలు స్థితిగతులు చూసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే అక్కడ 36 లక్షలు ఇవ్వడం జరిగింది. అన్న రోజుల్లో వార్డు ఎంతకన్నా ఒక మోడల్ వార్డు, ఒక స్టేట్లోనే ఒక నెంబర్ 1 వార్డుగా తయారు చేయాలన్న ఆలోచనతో నేను ఎంత కష్టపడుతున్నానో
దానికి 100 రెట్లు మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర సంఘ సపోర్ట్తో ఇంకా ముందుకెళ్తాను. అది కాకుండా ఇంకా రోడ్లు వైట్ చేయాల్సింది ఉంది. ఇంకా చేయాల్సిన కార్యక్రమం చాలా ఉన్నాయి. కేవలం 1% మనం చేసుకోగలిగాం. ఈ రోడ్డు సుమారు ఇక్కడ ప్రజలందరూ వార్డు పనులు చేసేటప్పుడు అన్నయ్య గారికి ఈ రోడ్డు బాగోలేదని అడిగిన వెంటనే ఇది శాంక్షన్ చేసి 17,85,000 రూపాయలతో ఈ రోడ్డు వేయడం అలాగే వార్డులోని ఏ సమస్య అయినా సరే అన్నయ్య గారి దృష్టికి వచ్చిన వెంటనే అది ఆ సమస్యకు పరిష్కారం చూపెడితే వెంటనే దానికి అమలు చేసి నిధులను మంజూరు చేసి అవి పనులు జరిపించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే ఒక కాలువ అవనివ్వండి, ఒక రోడ్డు అవనండి, ఒక కొలయ అవనండి, ఒక ఎలక్ట్రికల్ స్తంభం అవని ఏదైనా సరే అన్నయ్య గారి దృష్టికి తెచ్చిన వెంటనే అది పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే వార్డులో ప్రజలందరూ కూడా ఈ 5వ డివిజన్లోని ప్రజలందరూ కూడా చాలా చక్కగా మనకు అందరికీ వారి కార్పొరేట్కి సహకరించి ఈరోజు ఈ పార్క్ చూస్తే చాలా చక్కగా ఉంది. ఇది ఆదర్శ పార్క్గా పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఏ సమస్య వచ్చినా సరే అన్నయ్య గారి దృష్టికి తీసుకొచ్చిన అతను పరిష్కరిస్తున్నారు. వారి ఆశయాలకు తగ్గట్టు ఇక్కడ ఉన్న వారందరూ వారికి అనుకూలంగా అందరూ సహాయ సహకారాలతో విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేట్ ఎదిగిన సందర్భంగా అందరి సహాయంతో ఈ విజయనగరం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మన అన్నయ్య గారు మీ అందరి సపోర్ట్ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అదే కంపెనీలో బి షిఫ్ట్లో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురి అయ్యారు. గాఢమైన విషవాయువు విడుదలై మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకేసారి 10ల సంఖ్యలో మహిళలు స్పృహ తప్పి పడిపోవడంతో కంపెనీ ప్రాథమిక చికిత్స అందించింది. బాధితులను కంపెనీ అంబులెన్స్ ఇతర వాహనాలలో అచ్యుతాపురం పిహెచ్సికి తరలించారు. స్థానికంగా ఉన్న 2 ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు అందక మహిళా కార్మికులు నరకం అనుభవించారు. చికిత్స నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పరామర్శించారు. బాధితులకు అండగా ముఖ్యమంత్రి జగన్ ఉంటారని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రమాదాలకు గల కారణాలు తెలిసే వరకు కంపెనీని మూసివేస్తున్నట్లుగా చెప్పారు. విషవాయువు లీకు ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ తిరిగి తెరిచే వరకు కార్మికులకు వేతనాలు యాజమాన్యం చెల్లించాలని సూచించారు. దేశ రాజకీయాలలో మార్పులు రావాలని, పాలనా సంస్కరణల వల్లనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలే ప్రభువులు పాలకులే సేవకులు అని చెబుతూ 1997 ఆగస్టు 3వ తేదీన డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఏర్పాటు చేసిన లోక్సత్తా ఉద్యమ సంస్థ నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ పేర్కొన్నారు. ఈరోజు లోక్సత్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాల అభివృద్ధిపై జయప్రకాష్ నారాయణ అలుపులేని పోరాటాలు చేశారని, స్థానిక సంస్థలు ఎవరి కోసమో వారికే అధికారాలు ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేశారని చెప్పారు. రాజకీయ చరిత్రలో ఒక ఉద్యమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఉద్యమాన్ని జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ సంస్థని ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలు అయింది. ఈ ఉద్యమ సంస్థ వెనక జయప్రకాష్ నారాయణ గారు పడ్డ తపన, జయప్రకాష్ నారాయణ గారు చేసినటువంటి కృషిని ఒకసారి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిపి స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు బదలాయింపు జరగాలని, ఎవరి కోసమైతే స్థానిక సంస్థలు పెట్టామో ఆ సంస్థలకు అధికారాలు ఇవ్వాలని చెప్పి లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా జయప్రకాష్ నారాయణ గారు 1997లో ఈ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యమ సంస్థ ద్వారా అనేకమైన రిఫార్మలు తీసుకొచ్చారు. భారతదేశంలో జయప్రకాష్ నారాయణ గారు నేషనల్ హెల్త్ మిషన్ పేరుపైన సామాన్యుడికి ఆరోగ్యం అందడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు చాలా సందర్భాన్ని చాలా గౌరవంగా, చాలా గర్వంగా, సంతోషకరంగా నేర్పుకుంటున్నాం. మాలాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి నాయకత్వం ఇచ్చింది జయప్రకాష్ నారాయణ గారే. జయప్రకాష్ నారాయణ గారు పెట్టినటువంటి లోక్సత్తా ఉద్యమ సంస్థతో పాటుగా లోక్సత్తా రాజకీయ పార్టీ కూడా ఉన్నింది. నేను ఈరోజు లోక్సత్తా పార్టీ రాజకీయానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానంటే కారణం జయప్రకాష్ నారాయణ గారి వల్లే. జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చినటువంటి పిలుపుతో లోక్సత్తా ఇది మీ సత్తా అనే పిలుపు రాష్ట్రంలో అన్ని నలుమూలలకు వెళ్ళి సామాన్యులను కూడా కదిలించింది. అంత గొప్ప ఉద్యమ సంస్థ ఏర్పాటు చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్బూజా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది, మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది. కర్బూజా పండు ఆరోగ్యప్రదాయంగా కూడా కొంతమంది చెబుతారు. ప్రతి ఏటా ఆగస్టు 3వ తేదీన జాతీయ కర్బూజా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కర్బూజా పండు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది. రాళ్లు ఏర్పడకుండా సంరక్షిస్తుంది. కర్బూజాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున మంచి పోషకాహారంగా నిలిచింది. కర్బూజాలో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తే కర్బూజాలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో సి విటమిన్ తగినంత ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కర్బూజాలో ఉన్న ఏ విటమిన్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కర్బూజా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. రక్తపోటును నివారిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తుంది. నిద్రలేమిని పోగొడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది మంచిది. కర్బూజా దోసజాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. దీనికి గల మరో పేరు కుకుర్బిటా మాక్సిమా. 100 గ్రాముల కర్బూజా పండులో 35 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి అందించడానికి ఇది ఎంతగానో సహాయపడతాయి. ప్రతి 100 గ్రాముల కర్బూజాలోని పోషకాలు ఈ విధంగా ఉన్నాయి. నీరు 94 గ్రాములు, ప్రోటీన్లు 0.35 గ్రాములు, క్రొవ్వు 0.25 గ్రాములు, పీచు 0.45 గ్రాములు, శక్తి 17 క్యాలరీలు, పొటాషియం 340 మిల్లీగ్రాములు, కెరోటిన్ 169 మిల్లీగ్రాములు, సి విటమిన్ 25 మిల్లీగ్రాములు, కాల్షియం 30 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 15 మిల్లీగ్రాములు, సోడియం 205 మిల్లీగ్రాములు, ఇనుము 1.5 మిల్లీగ్రాములు. కర్బూజా పండు వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఆరోగ్య ప్రదాయనిగా కూడా చెబుతారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడికి విజయనగరం వాసులు బ్రహ్మరథం పట్టారు. పూర్తి వివరంలోకి వెళ్తే జూన్ 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మెక్సికోలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటి విజయనగరం ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేశాడు నెల్లిమర్ల మండలం చంద్రపేట గ్రామానికి చెందిన సనాపతి గురునాయుడు. మెక్సికోలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 55 కేజీల విభాగంలో 2 బంగారు, 1 సిల్వర్ పతకాలు కైవసం చేసుకొని భారత పతకాన్ని రెపరెపలాడించాడు. Gurunayidu, 55 kg. I'm India. ఈరోజు విజయనగరం జిల్లా వచ్చిన నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద విజయనగరం ప్రజలు పెద్ద ఎత్తున క్రీడాకారుడికి ఘన స్వాగతం పలికారు. క్రీడా ప్రాధికారిక సంస్థ చీఫ్ కోచ్ అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు కడగల ఆనంద్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురానాయులు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము విజయనగరం ప్రజలు రైల్వే స్టేషన్లో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాధికారిక సంస్థ చీఫ్ కోచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన గురునాయుడుకు అభినందించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో విజయనగరం కీర్తి పతాకాన్ని ఎగరవేసిన గురునాయుడు అభినందనీయుడని, స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. నెల్లిమర్ల మండలం నుండి వెళ్ళి సేనాపతి గురునాయుడు 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ సాధించడం నిజంగా నెల్లిమర్ల మండల వాసిగా మా చంద్రంపేట నుండి సాధించడం నెల్లిమర్ల మండలం ప్రతి ఒక్కరికి చాలా సంతోషకరం. అటువంటి భారతదేశంలో ఒక ఖ్యాతిని నెల్లిమర్ల మండలంలో ఒక చంద్రంపేటని నిరూపించిన సేనాపతి గురునాయుడికి నెల్లిమర్ల మండలం తరపు నుండి 30,000 రూపాయలు ప్రైజ్ మనీని మేము 29 స్పోర్ట్స్ అథారిటీ రోజు మేము ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. స్టార్ట్ చేసింది రాము సార్ దగ్గర. తర్వాత ఏఓసి 2 ఇయర్స్ తర్వాత నేను సికింద్రాబాద్ ఏఓసి సెంటర్లో సెలెక్ట్ అయ్యాను. 19లో స్టార్ట్ అయింది నాది కెరియర్. 2019 యూత్ నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. న్యూ నేషనల్ రికార్డ్స్ కూడా చేశాను. తర్వాత యూత్ ఏషియన్ ఛాంపియన్షిప్
తాస్కండ్లో 2020లో జరిగింది, అక్కడ బ్రాంజ్ మెడల్ కొట్టాను. ఇంకా 2021లో పటియాలాలో జరిగిన నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను 55 కేజీలో. ఇంకా యూత్లో రికార్డ్ చేశాను, 6 రికార్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ యూత్ 2022 IWF యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టాను. అంటే ఇంత ఇదేం లేదు, నేను ఇంకా ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ కొట్టాలి. నేను ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్కి కానీ డైట్కి కానీ ఏదైనా కొంచెం స్పాన్సర్ చేస్తే ఇంకా బాగా చేసి మళ్ళీ మంచి మెడల్ తీసుకొస్తున్నాను. ఇంజనీర్ ఆంధ్రాకి, ఇండియాకి మెడల్ తీసుకొస్తున్నాను. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు 2022 వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 55 కేజీల కేటగిరీలో క్లీన్ అండ్ జర్క్ అలాగే స్నాచ్ విభాగంలో 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ సంపాదించడం జరిగింది. అది కూడా ఆ 55 కేజీల కేటగిరీలో అది రికార్డుగా నిలిచింది. ఆయన 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. 126 పాయింట్లలో క్లీన్ అండ్ జర్క్లో 126 కిలో వెయిట్ని ఎత్తి అందరికన్నా ముందుగా నిలిచాడు. అలాగే 104 కేజీల స్నాచ్ విభాగంలో 2వ ప్లేస్లో సరిపెట్టుకున్నాడు, అది కూడా దగ్గరలో. సో కాబట్టి ఆ మొత్తం ఓవరాల్ పాయింట్లు 230తో ఆయన ఓవరాల్గా మొత్తం 2 గోల్డ్, 1 సిల్వర్ సాధించడం జరిగింది. వాజన్ న్యూస్లో కాసేపు విరామం.
ఎస్కోట మండలం మూల బొడవర పంచాయతీ భవానీనగర్ గ్రామంలో నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధిక రేట్లు, కల్తీ మద్యం, కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీలు ఇలా అన్ని విధాలుగా ప్రజల నడ్డి విరుస్తున్నారని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్గా హరిచందన్ విశ్వభూషణ్ పరిపాలనా కాలం 3 ఏళ్లు పూర్తయింది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని జీవితానికి చిరునామాగా నిలిచిన హరిచందన్ పుట్టినరోజు సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ 1934 ఆగస్టు 3వ తేదీన శ్రీకాకుళంకు సమీపాన గల గంజాంలో జన్మించారు. పూరీ కళాశాల నుంచి BA ఎకనామిక్స్ ఆనర్స్ పూర్తి చేశారు. కటక్ MS లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఒరిస్సా హైకోర్టు బార్ అసోసియేషన్కు అధ్యక్షులుగా సేవలు అందించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. 1971లో భారతీయ జనసంఘ్ పార్టీలో చేరారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మేసా చట్టం ప్రకారం జైలు శిక్ష కూడా అనుభవించారు. 1977లో జనతా పార్టీ ఆవిర్భవించే వరకు జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జనసంఘ్ పార్టీకి సేవలు అందించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 80 నుంచి 8 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించారు. 1988లో జనతాదళ్ పార్టీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒరిస్సా అసెంబ్లీ పరిధిలో చిలికా నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో విశ్వభూషణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవేంద్రనాథ్ మాన్సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1990లో జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా ఒరిస్సా అసెంబ్లీ పరిధిలో చిలికా నియోజకవర్గం నుంచి మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు. 1994లో జనతాదళ్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రీయ సమాజ్వాదీ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 1995 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1996 ఏప్రిల్ 4వ తేదీన జనతాదళ్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి తిరిగి వచ్చారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భువనేశ్వర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ అభ్యర్థిగా భువనేశ్వర్ నియోజకవర్గం నుంచి రెండోసారి కూడా ఎన్నికయ్యారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా భువనేశ్వర్ నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. బీజేపీ జనతాదళ్ యు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయశాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సోదరుడు విభూతి భూషణ్ను చిలికా నియోజకవర్గం నుంచి పోటీ చేయించి తాను మాత్రం భువనేశ్వర్ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో అన్నదమ్ములు ఇద్దరు ఓటమి పాలయ్యారు. విశ్వభూషణ్ హయాంలోనే పూరీ జగన్నాథ స్వామి దేవాలయంలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఆలయంలో భక్తులు ప్రవేశించే మార్గంలోనూ భక్తులు ఎవరైనా చనిపోయినా, పూజారులు ఎవరైనా చనిపోయినా అటువంటి వారికి బీమా సౌకర్యాన్ని కల్పించారు. పూరీ జగన్నాథ స్వామి దేవాలయం చుట్టూ సరిహద్దుగా ప్రహరీ గోడను ఆయన హయాంలోనే నిర్మించారు. విశ్వభూషణ్ గొప్ప రచయిత కూడా, అనేక ఏకాంకికలు రాశారు. ఒరియాలో బటాస్, రాణా ప్రతాప్, శేష ఝలక్, అస్తాఖండ్ వంటి రచనలు గావించారు. 2014 నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 జూలై 24వ తేదీన ఉదయం 11:28 విశ్వభూషణ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా అప్పటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. 1953 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రానికి 23 మంది గవర్నర్లుగా వ్యవహరించగా అందరికంటే పెద్ద వయసులో గవర్నర్గా నియమితులైన మాత్రం విశ్వభూషణ్ హరిచందన్ మాత్రమే. ఆయనకు తెలుగు మాట్లాడడం రాకపోయినా తెలుగు భాష పట్ల, తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, గౌరవం ఉన్నాయి. ఒడియాతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకు పట్టు ఉంది. ఆయన అనేక పత్రికలకు వ్యాసాలు రాసి కాలమిస్టుగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించారు. 1964లో స్థాపించబడిన విశ్వ హిందూ పరిషత్కు వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించిన చిన్మయానంద సరస్వతి అసలు పేరు పోతంపల్లి బాలకృష్ణ మీనన్. నిజమైన గురువు అంటే స్వచ్ఛమైన అంతఃకరణ జ్ఞానం కలవారని, పవిత్రులు, లోతైన సాధించాలనే తపన మన మనసు కలవారని బోధించారు. ఆ మహనీయుల వేదాంత ఉపనిషత్తుల మీద 95 రచనలు చేశారు.
29వ మహాసమాధి నేపథ్యంలో సాధనా దినోత్సవంగా జరుపుకుంటారని స్వామి విజయానంద వివరించారు. హరి ఓం. ప్రపంచ చిన్మయ మిషన్ వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద మహారాజ్ వారు ఈరోజు పరమపదించినటువంటి రోజు. దీనినే 29వ మహాసమాధి రోజుగా యావత్ ప్రపంచ చిన్మయ మిషన్ వారందరూ కూడా ఒక సాధన డేగా, ఒక సాధన దినోత్సవంగా జరుపుకుంటారు. 100 సంవత్సరాలకి పూర్వము యావత్ భారతావని కూడా పరదేశీయుల యొక్క పాలనలో, విదేశీ దాస్య శృంఖలాల మధ్య నలుగుతున్నటువంటి క్షణంలో మరి ఆనాటి కాలంలో ఎందరో మహాత్ములు ఈ భరతావనిని నడిపించడానికి వారికై వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సుఖాలని కూడా త్యాగం చేసి అందరినీ ఒక తాటిపైన నడిపి స్వాతంత్రోద్యమాన్ని సాధించడం జరిగింది. మన దేశ సంస్కృతిని రక్షించడం కోసం ఎందరో మహానుభావులు ఇలా అవతరించారు. అపర వివేకానందుల్లాగా ఆనాడు సింహగర్జన చేసి వేదాంతాన్ని చాటిన వారిలో స్వామి చిన్మయానందులు అగ్రగణ్యులు. వారికి సంపూర్ణమైనటువంటి శరణాగతితో హృదయ నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సున్నపు బట్టీల వీధిలో నివసిస్తున్న అక్కివరపు రాంబాబు ఈశ్వరి దంపతులకు చెందిన పశువులశాలను కొందరు వ్యక్తులు తొలగించారని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కె సోములు అన్నారు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడారు. దళితులపై దాడులు ఇంకా పెరుగుతున్నాయని అన్నారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. మీడియా సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి ఆర్జే రెడ్డి, కె గౌరీ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి దేశానికి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీల బతుకుల్లో వెలుగులు లేవు. ఎస్సీ ఎస్టీల బతుకుల్లోని ఎదుగుదల పొదుగుదల లేదని చెప్పడానికి ఇది ఒకటే తార్కాణం. ఇటీవల విజయనగరం నడిబొడ్డు రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న సున్నబట్టీల వీధిలో ఉన్న ఈ ఎస్సీ కులస్తులైన రాంబాబు ఈశ్వరమ్మల తాలూకా ఇల్లుతో ఉన్న పశువులశాల, వాళ్ళు నివసిస్తున్న పశువులశాల కలిపి ఉన్న ఇల్లుని వాళ్ళు పీకేసి వాళ్ళని నిరాశ్రయాలు చేశారు. వాళ్ళ జీవనోపాధి తీశారు. కనుక ఆ ఎస్సీ కులస్తుల తాలూకా వాళ్ళ జీవనోపాధి పోయింది కనుకను వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ జీవితం పడిపోయింది. మరి ఈ విషయం స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఒక్కసారి ఉమ్మడిగా వచ్చి ఈ కేంద్ర మరి పెజ్జల శ్రీను మరి 20 మందితో కలిపి మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసులతో కలిసి వచ్చి ఒక్కసారి మూకమ్మడిగా దాడి చేసి వాళ్ళ తాలూకాను నివసిస్తున్న ఆ పశువులశాల, దాని తాలూకా గోళీలని అన్నింటినీ కూడా ఒకేసారి ధ్వంసం చేశారు. ప్రభుత్వం తాలూకా విధానాల పట్ల మేము తీవ్రంగాను ఉవ్వెత్తున ఎగిరి ఈ దుర్ఘటనలకు మేము సరైన శాస్తి చెప్తామని, రానున్న కాలంలో ఏ ఓట్ల మీద ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వంకి సరైన మూల్యం చెల్లించేలాగా చేస్తామని బహుజన సమాజ్ పార్టీ ఇందు మూలంగా ఖండిస్తుంది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆకాంక్షించారు. మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన వంటల పోటీలలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు కోవే ఇస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రతి ఇంట్లో చేసుకునే పౌష్టికాహార వంటలను ఆహార పరిశ్రమగా ఇంటి వంట రుచులతో 10 మందిని మెప్పిస్తే ఆహార పరిశ్రమ రంగంలో దూసుకొని వెళ్ళొచ్చని అన్నారు. కోవే వైస్ ప్రెసిడెంట్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారంపై దృష్టి సారించారని, అది ఆహార పరిశ్రమ విస్తరించడానికి ఒక మంచి అవకాశమని, మహిళలు ఈ విషయంలో కష్టపడి పనిచేస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చని సూచించారు. వంటల పోటీలలో విజేతలకు జాతీయ పోటీలకు అవకాశంగా అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్లో ఫైనాన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వంటల పోటీలలో పాల్గొన్న వారి వంటలను హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్, ఎంఐఎంసీఏ ఉపాధ్యక్షులు చెఫ్ రాజులు వంటలను రుచి చూసి విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 8 మందికి కన్సలేషన్ బహుమతులను అందజేశారు.
ఈరోజు ఇక్కడ పౌష్టిక్ అనే పేరుతో న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 జిల్లాల నుంచి కూడా అనేక మంది మహిళలు యంగ్స్టర్స్ కూడా అందరూ ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరే పౌష్టికాహారం వండుకొని డిస్ప్లే చేయడం జరిగింది. సేమ్ ఇదే కాంపిటీషన్ విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి కంప్లీట్ అయిపోయినాయి. తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం 13 జిల్లాల్లో కాంపిటీషన్స్ అయిపోయినాక టాపర్స్ అందరూ కూడా టాప్ 3 ప్రతి జిల్లా నుంచి ముగ్గురు అందరూ హైదరాబాద్లో అక్టోబర్లో మళ్ళీ ఫైనల్ కాంపిటీషన్లో రసోయి క్వీన్ కింద అవార్డు వస్తుంది టాపర్కి. అక్కడ మళ్ళీ కూడా ఒక 10 మందికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆహారంలో పౌష్టికాహారాన్ని భాగం చేసుకోవాలి. చిరుధాన్యాలు కానీ, మునగాకు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా హెల్దీ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇట్లాంటి కోవిడ్లు ఏమొచ్చినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు మన ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుంటే. ముఖ్యంగా ఆహారం అండ్ మన యోగా ఈ 2 కూడా జీవితంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా కోవేలో భారతదేశ వ్యాప్తంగా చాప్టర్స్ ఉన్నాయి. ఒక 1000 మంది ఎవరైతే మేము ఓన్గా బిజినెస్లు రన్ చేస్తున్నాం అందరం కూడా ఇందులో మెంబర్స్గా వర్క్ చేస్తూ రూరల్ మరియు గిరిజన మహిళలు కూడా అనేక మంది వ్యాపారస్తులుగా మారాలి అనే ఒక సంకల్పంతో ఒక సామాజిక బాధ్యత మేము అందరం వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ పార్టిసిపెంట్స్ కానీ లేకపోతే ఫైనలిస్టులు కానీ ఎవరికైనా ఏ మహిళకైనా సొంతగా తన వ్యాపారం మొదలు పెట్టాలని ఒక ఆకాంక్ష, కోరిక ఉంటే చాలు. ఏపీ తెలంగాణలో HCA వారు కోవే ఫౌండర్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమము, పోటీ కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్లో ఏ విధంగా అయితే మనం చాలా ఇబ్బందులు పడ్డామో అటువంటి ఇబ్బందులు లేకుండా మనం తీసుకునే ఫుడ్ అంత పౌష్టికంగా ట్రెడిషనల్ వంటకాలకి ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంకా మంచి నేమ్ తెచ్చే విధంగా ఎవరైతే ఈ పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పౌష్టిక్ ద్వారా ఈ పౌష్టికాహారం ద్వారా ఈ ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల మనకి చాలా హెల్దీగా ఉంటారు. అలాగే ఈ కోవిడ్ లాంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని అధిగమించే ఫుడ్ ఎప్పుడైతే మా అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎప్పుడు వాళ్ళు చేసిన వంటలు. విద్యార్థి దశ నుంచి పిల్లలలో దేశభక్తి పెరగాలని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల కోసం తెలుసుకోవాలని సత్య విద్యా సంస్థల డైరెక్టర్ శశిభూషణ్ రావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారీ జెండాతో సత్య కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన కారణంగా తీసుకుని మన అంటే భారతదేశం అంతా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగ భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన డిఫరెంట్ కార్యక్రమాలు మనం ప్రతిరోజు చేయాలని మా ఎన్సీసీ వింగ్ అంతా కూడా మన సత్య విద్యా సంస్థ ఎన్సీసీ వింగ్ కూడా డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తుంది. సో ఈరోజు ఈ 100 అడుగుల ఈ జెండాతో మొత్తం అంతా ఇంపార్టెంట్ ప్లేసుల్లో మన విజయనగరం ఇంపార్టెంట్ ప్లేస్ లైక్ కాంప్లెక్స్, ఫోర్ట్ ఇదంతా కూడా సరే ఒక ర్యాలీ ఎన్సీసీ విద్యార్థులను కూడా ర్యాలీగా నిర్వహిస్తూ ఒక అవేర్నెస్ అంటే మన దేశభక్తి మనకి బాగా పెంపొందించాలి. ఆ భావం భక్తి భావం పెరిగిందనుకోండి, ఒక దేశం అంటే భక్తి, దేశం బాగుపడితే మనందరం బాగుంటాం, మనందరం కలిసి ఉండాలని చెప్పేసి, మనందరం సోదర ధర్మం ఉండాలని చెప్పేసి అన్ని చోట్ల కూడా ఈ భావం రావాలని చెప్పేసి పట్టుకుని ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మొత్తం అందరికీ, మా స్టాఫ్ అందరికీ, విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మన పింగళ వెంకన్నగా మన జాతీయ జెండాని రూపకల్పన చేశారు, అతన్ని కూడా స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేస్తున్నాం. వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు వడ్డీ నుంచి విముక్తి, లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్. అనునిత్యం నగరాభివృద్ధి లక్ష్యంగా కృషి, బాబామెట్టలో రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల. విజయనగర క్రీడా స్ఫూర్తికి ప్రతీక గురునాయుడు, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్కు బ్రహ్మరథం పట్టిన నగర ప్రజలు. వాచ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.